తెలంగాణలో మహాలక్ష్మి పథకం ద్వారా తెలంగాణ మహిళలు 200 కోట్ల ప్రయాణాలు చేశారని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఈ పథకాన్ని విజయవంతంగా అమలు చేయడం ఆనందంగా ఉందన్నారు. ముందు ఎన్నో విమర్శలు ఎదురయ్యాయి, కానీ అన్నింటినీ అధిగమించామన్నారు. అప్పులు క్లియర్ చేసి కొత్త బస్సులు కొనుగోలు చేస్తున్నామన్నారు. త్వరలో హైదరాబాద్ ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి తెస్తామని తెలిపారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రావణ్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహాలక్ష్మి పథకం అమలులోకి తీసుకువచ్చింది. ఉచిత ప్రయాణ మహిళలకు అనేది చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది అనేది రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆర్టీసీకి సంబంధించినటువంటి అధికారులు కానీ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపుగా 200 కోట్లకు పైగా ఉచిత ప్రయాణికులు అందించాము అనేది ఆర్టీసీ చెప్పేటువంటి ప్రయాణం చేస్తుంది. చెప్పేటువంటి అంశాన్ని క్లియర్గా వాళ్ళు చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఉన్నారు. ఏంటి సార్, దాదాపుగా 200 కోట్ల ఉచిత ప్రయాణాలు చేసుకున్నారు, సంబరాలు చేసుకుంటున్నారు. ఎట్లా గడిచింది ఇంత లాంగ్ పీరియడ్ సార్? ఆల్మోస్ట్ 18 months స్పాన్ ఆఫ్ టైం. ఎట్లా గడిచింది సార్? అండ్ చాలా విమర్శలు వచ్చినాయి, చాలా పాజిటివ్స్ వచ్చినాయి. ఎట్లా గడిచింది సార్ మీ టైం? డిసెంబర్ 9, 2023 ఒక చారిత్రాత్మక రోజు. ఆ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, ముఖ్యంగా మన గవర్నర్ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, మన డిప్యూటీ సీఎం భట్టి గారు, మన ఆనరబుల్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అండ్ బీసీ వెల్ఫేర్ పొన్నం ప్రభాకర్ గారు ఈ యొక్క స్కీమ్ను లాంచ్ చేయడం జరిగింది. దానికంటే ముందు సీఎం గారు డిసెంబర్ 7 పిలిపించి, ఇట్లా మీరు 45 గంటల్లోనే మీరు ఈ స్కీమ్ లాంచ్ చేయాలంటే మనకు కొంచెం ఇబ్బంది ఉంది సార్, మనం ప్లాన్ చేయాలంటే లేదు లాంచ్ చేయాలి మీరు అన్నట్టు. నాకు మా సిబ్బంది పైన చాలా విశ్వాసం ఉంది. ఎందుకంటే నేను దాదాపు 1.5 సంవత్సరం చూశాను. చాలా పట్టుదల, కమిట్మెంట్తోని, డిసిప్లిన్తోని మనం యాజమాన్యం చెప్పిన ప్రతి ఒక్క విషయాన్ని కూడా వాళ్ళు గ్రహించి ఇది ఒక మంచి స్కీమ్ అని చెప్పి వాళ్ళు కూడా మాతో చేయకలపడంతోని ఆ చారిత్రాత్మక రోజు నుంచి డిసెంబర్ 9 నుంచి ఈ రోజు దాకా చూస్తే దాదాపు 200 కోటి మహిళా ప్రయాణికులు, ఆడపిల్లలు, ట్రాన్స్జెండర్ అందరూ కూడా ప్రయాణించారు. వాళ్ళందరూ కూడా నా తరఫు నుంచి యాజమాన్యతను కూడా పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ ఒక స్కీమ్ ఇంప్లిమెంట్లో బాగా మంచి సహకారం చేసిన మన డ్రైవర్స్, కండక్టర్స్, డిపో మేనేజర్స్, ఆర్ఎంస్, ఈడీస్ అందరూ కూడా, మెకానిక్స్ అందరూ కూడా నేను పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. వాళ్ళ పేరు అభినందిస్తున్నాను. వాళ్ళ వల్లనే ఈ స్కీము సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ అయిందని చెప్పడం నాకు చాలా సంతోషంగా, గర్వంగా ఉంది. సార్, ఇప్పుడు గతంలో ఇది పథకం మనం స్టార్ట్ చేసినప్పుడు అనేక సవాళ్లు వచ్చినాయి. దాన్ని ఏ విధంగా అధిగమించారు? అండ్ ఎన్ని మంత్స్లో గతంలో ఏవి ఛాలెంజెస్ మీకు ముందయ్యేటి? అంటే కార్మికుల దగ్గర నుంచి కానీ, కండక్టర్ల దగ్గర నుంచి కానీ, మహిళల దగ్గర నుంచి కానీ, న్యూస్లో, సోషల్ మీడియాలో మస్తు వార్తలు వచ్చినాయి, అన్నీ చూసుంటారు మీరు. అది కొంచెం ఇమీడియట్లీ కొంచెం కొత్త స్కీము, మహిళలు కూడా చాలా ఉత్సాహంగా మా బస్సులో ప్రయాణం చేయడానికి వాళ్ళు. ఎందుకంటే ఎక్కడ చాలామంది ఊరికి ఇక్కడ హైదరాబాద్ వచ్చేవాడు కాదు. చాలా ఆదిలాబాద్ కావచ్చు, మారుమూల, చెర్ల, కొత్తగూడెం, అక్కడి నుంచి కూడా చాలామంది హైదరాబాద్ చూడలేదు. కొంతమంది టెంపుల్స్ పోలేదు, ముఖ్యంగా హాస్పిటల్స్ కూడా పోయే పరిస్థితి ఉండేది కాదు. ఎందుకంటే డబ్బులతో ముడి ఉంది. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఇనీషియల్గా కొంచెం రష్ అనిపించింది, కానీ బస్ షార్టేజ్ అన్నారు. కానీ బట్ మనం స్లోగా ఒకటి సాల్వ్ చేసుకుంటూ వచ్చాను. మనం కూడా మన షెడ్యూల్ని కొంచెము అటు ఇటు చేశాను. ప్లస్ పబ్లిక్ ఉన్న టైంలో మనం బస్సు పెట్టడం జరిగింది. మన సిబ్బందిని కూడా బాగా ఎంపవర్ చేశాను. వాళ్ళందరూ కూడా ట్రైనింగ్ ఇవ్వడము, రెగ్యులర్ నేను జూమ్ కాన్ఫరెన్స్ చేయడము, మనము వాళ్ళకు సపోర్ట్ చేయడంతోనే బాగా ఇంప్లిమెంట్ అయింది. ఇనీషియల్గా కొంతమంది కావాలని చెప్పి కూడా కొన్ని వీడియోస్ చేశారు. అది మంచిది కాదు, కానీ బట్ తర్వాత తగ్గిపోయింది. బట్ ఓవరాల్ మహిళల్ని చాలా బస్సుల్లో ప్రయాణం చేశాను. చాలామంది ఆడపిల్లలతోని, మహిళలతోని అందరితో మాట్లాడండి. ఈ పథకం ఇంతవరకు సక్సెస్ అయింది అంటే ఖచ్చితంగా ఇందులో పనిచేసేటువంటి కార్మికులు, కండక్టర్లు, డ్రైవర్లు చాలా కీలక పాత్ర. మీరందరూ ఆదేశించినప్పటికీ గ్రౌండ్ లెవెల్లో అమలు చేయాల్సింది వాళ్ళే. అట్లాంటి వాళ్ళకి ఇప్పుడు కొంత సంతోషంగా ఉన్నారు, వాళ్ళందరితో మాట్లాడినా. కానీ కొంత పే స్కేల్ అంశం, ఇంత సక్సెస్ఫుల్గా చేస్తున్నాము, ప్రభుత్వాన్ని అమల్లోకి ముందుకు తీసుకెళ్తున్నాం, మాకు పే స్కేల్కి సంబంధించినటువంటి అంశాలపైన వాళ్ళు క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు. డెఫినెట్లీ. ఎందుకంటే మీరు అందరూ కూడా చూస్తుంటే గతంలో 2017లో మనము పే స్కేల్ చేశాను. మనము ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ సపోర్ట్తోనే మనం 2024లో ఆల్మోస్ట్ 7 years తర్వాత ఇంప్లిమెంట్ చేశాను. అదేవిధంగా ఆర్పిఎస్ బాండ్స్ 2013 ఆర్పిఎస్ బాండ్స్ రిలీజ్ చేయడం జరిగింది. వాళ్ళకు ఈరోజు అన్ని డిఏస్ ఇచ్చాను, ఇన్సెంటివ్స్ ఇస్తున్నాను, హాస్పిటల్ ఫెసిలిటీ పెంచాను. సో డెఫినెట్లీ మనకు టైం పడుతుంది. మనకు డెఫినెట్లీ వచ్చే రోజు మంచి రోజు. ఈ స్కీమ్ వల్ల మనకు రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో మంచి రోజు ఉంది. వాళ్ళందరూ కూడా హామీ ఇవ్వడం జరుగుతుంది. డెఫినెట్లీ మనం వేరే వాళ్ళు పోలిస్తే మన వాళ్ళు చాలా ఈ డిపార్ట్మెంట్ కష్టపడేంత డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్ లేదు. ఈరోజు మా డ్రైవర్స్ చూడొచ్చు, కండక్టర్స్ కావచ్చు, డ్రైవర్స్ ఈ రద్దీలో చూస్తే ఒక లెఫ్ట్ వస్తారు, రైట్ వస్తారు, ఇండిసిప్లిన్ పబ్లిక్ పాటించరు. అయినా మన వాళ్ళు రోజు 50 నుంచి 100 మందిని సేవ్ చేస్తారు. ఎందుకంటే చాలా అటెన్షన్గా కండక్టర్స్ రోజు అక్కడ బస్ టికెట్ ఇస్తూ దాదాపు 12 కిలోమీటర్లు నడుస్తూ ఓపికతోని డీల్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా డెఫినెట్లీ కష్టపడుతున్నారు. వాళ్ళకి మంచి రోజు ఉంది.
వచ్చే రోజు కూడా ఇంకా ఏం మిగిలిన సమస్య కూడా పరిష్కారం చేయడానికి యాజమాన్యం కృషి చేస్తుంది. సార్ గతంలో కొన్ని రూట్లలో బస్సులు బంద్ అయిపోయినాయి, తర్వాత కొన్ని రిక్వెస్ట్లు వస్తే మీరు మళ్ళీ అక్కడ బస్సులు స్టార్ట్ చేశారు, ఇంకా కొన్ని స్టార్ట్ చేయాల్సి ఉంది. ఇవన్నీ సక్సెస్ఫుల్గా చేయాలంటే మ్యాన్ పవర్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. గతంలో మ్యాన్ పవర్ ఎంత ఉండే, ఇప్పుడు సరిపడా ఉందంటే రాబోయే రోజుల్లో మళ్ళీ బస్సులు పెంచుతామన్నారు. మ్యాన్ పవర్ ఇంకా ఎంత అవసరం ఉండొచ్చు సార్, ఎంతవరకు రిక్రూట్మెంట్ చేసుకునేటువంటి వెసులుబాటు ఉంది? ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం మనకు 3,000 పైన రిక్రూట్మెంట్ చేయడానికి మనకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. దాన్ని ఆల్రెడీ మనం స్టార్ట్ చేశాను. కొంత టెక్నికల్ ఇష్యూల వల్ల ఆగిపోయింది. ఈ మధ్యలో బాగా పని భారం ఎక్కువ అని చెప్పి నేను అవుట్ సోర్సింగ్ డ్రైవర్స్కి కండక్టర్స్ కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కొంత మెకానిక్స్ కూడా తీసుకోవడం జరిగింది. సో దానివల్ల కూడా మనకు ఎటువంటి ఇబ్బంది లేదు, పని భారం తగ్గింది. డెఫినెట్లీ వచ్చే రోజు దాకా ఈ సిబ్బంది కూడా పెరుగుతుంది, అవుట్ సోర్సింగ్ డ్రైవర్స్ కూడా పెరిగితే మనకు మంచి ఉంటుంది. డెఫినెట్లీ అది ఒక సమస్య ఉంది కానీ బట్ ఈ లాస్ట్ 3 months నుంచి బాగా సక్సెస్ఫుల్గా మనం ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సార్ ఇటీవల ముఖ్యమంత్రి గారు ఎక్కడ మాట్లాడినా కానీ అమ్మగారింటికి వెళ్ళాలన్నా మహిళలకు ఉచిత ప్రయాణమే, అమ్మవారి గుడికి వెళ్ళాలన్నా ఉచిత ప్రయాణం అనేది వాళ్ళు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. దాంతోపాటు హైదరాబాద్లో ఎలక్ట్రిక్ బస్సులు మాత్రమే నడపబోతున్నాము, పొల్యూషన్ ఫ్రీ అని చెప్తున్నారు. దానికి మీ స్టెప్ ఏ విధంగా ఉండబోతుంది అండ్ ఎప్పటి వరకు ఎలక్ట్రిక్ బస్సులు పూర్తి స్థాయిలో హైదరాబాద్లో అందుబాటులోకి రాబోతున్నాయి? ఆల్రెడీ ఇప్పుడు దాదాపు మీరు చూస్తుంటే 11% ఎలక్ట్రికల్ వెహికల్ బస్సెస్ టీజీఎస్ ఆర్టీసీలో ఉన్నాం. వచ్చే రోజు సెంట్రల్ గవర్నమెంట్ సహకారంతో మనం 2,800 బస్సెస్ను మనం రాబోతున్నాం. ఆల్రెడీ మొన్న కూడా ముఖ్యమంత్రి గారు అక్కడ ఢిల్లీకి వెళ్ళి కన్సర్న్ మినిస్టర్స్ కూడా కలవడం జరిగింది. ఆల్మోస్ట్ నెక్స్ట్ మార్చ్ నుంచి అవి కూడా డెలివర్ కావడం జరుగుతుంది. వచ్చే 2 years ఐ థింక్ మనము హైదరాబాద్ సిటీలో ఎటువంటి డీజిల్ బస్సెస్ ఉండకుండా అన్ని ఎలక్ట్రికల్ బస్సెస్తో డీజిల్ బస్సెస్ అన్నీ కూడా బయటకు ఆపేసి మనము ఈ ఒక సిటీని ఒక పొల్యూషన్ ఫ్రీ సిటీని చేయడానికి కూడా యాజమాన్యం కూడా ప్లాన్ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా అదేవిధంగా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఐ థింక్ దట్ సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేస్తాం. థ్యాంక్ యూ. సో ఇది ఓవరాల్గా మహాలక్ష్మి పథకంలో భాగంగా దాదాపుగా 200 ఉచిత ప్రయాణాలు మహిళలకు అందించామనేది రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. అందులో భాగంగా సంబరాలు చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఆర్టీసీ బస్సులు మరింత పెంచబోతున్నాము అనేది, దాంతోపాటు కార్మికుల భద్రత, వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా వచ్చేలాగా చూస్తాము. ప్రభుత్వం ఇచ్చినటువంటి టాస్క్ సమర్థవంతంగా ఇప్పటివరకు నిర్వహించాం. దాదాపుగా 6,680 కోట్ల రూపాయలకు సంబంధించిన డబ్బులు మహిళల దగ్గర ఆదా అయింది. అదేవిధంగా అదే అమౌంట్ ప్రభుత్వం దగ్గర నుంచి ఆర్టీసీకి వచ్చింది అనేది ఆర్టీసీ ఎండీ చెప్తున్నారు. రాబోయే రోజుల్లో ఇంకా కార్మికుల భద్రత, దాంతోపాటు హైదరాబాద్లో ఎలక్ట్రిక్ బస్సులు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తామనేది ఆర్టీసీ ఎండీ చెప్తున్నారు. ఇది ఓవరాల్గా మహాలక్ష్మి పథకం పైన ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చెప్తున్నటువంటి అంశం. కెమెరా పర్సన్ సురేష్తో శ్రవణ్, బిగ్ టీవీ.